అరవింద్ పెయింట్ చేసిండు. అరవింద్ రెడ్ కలర్ పెయింట్స్ అయితే వెళ్ళిందంట. అరవింద్. సో హలో గైస్, వెల్కమ్ టు నాటీ బాయ్స్. వీడియో చేయండి, సంక్రాంతి బ్లాగ్. ఏది వీడియో? సంక్రాంతి బ్లాగ్. సంక్రాంతి బ్లాగ్. హాయ్ గైస్, హాయ్, హ్యాపీ సంక్రాంతి. అరవింద్ పెయింట్ చూడరా. అరవింద్ రెడ్ కలర్ మళ్ళీ వెళ్ళిందంట పెయింట్. రామ్ చరణ్ వచ్చేసి శ్రీరామ్ ఏమో అమ్మమ్మ ఇంటికి పోయాడు. రామ్ చరణ్ ఫామ్ హౌస్ పోయింది. ఇప్పుడు అయితే వస్తా రామ్ చరణ్ ఫామ్ హౌస్ పోయి. ఈరోజు వస్తాను మా రామ్ చరణ్ ఫామ్ హౌస్ పోయి. ఇప్పుడు వస్తా తెలియదు. పదంగా అయితే ఎగురుతున్నాయి మొత్తం. టైము ఎంత అవుతుంది? 5:30. టైం 3:40 అవుతుంది. మన బాబాయిలు అన్నీ బాబాయ్ సగం అయిపోయింది. పర్పుల్ అసలు బ్లూ అయింది. అరవింద్ బ్లాక్ కలర్. చిన్న బాక్స్ లబ్డా వచ్చిందంట మనకైతే. లబ్డా అంట. గై అయింది అది. మీ అన్న వాళ్ళు ఎగురేస్తాడు కదా, యూత్ అన్న వాళ్ళు ఎగురేస్తాడు. బాక్స్ పెట్టి కదా, బాక్స్ పెట్టి ఎగురేస్తాడు. నేనైతే ఇప్పటికి ఎగిరేసినా కానీ ఇప్పుడు బ్లాగ్ తీయనీకి వచ్చిన అవ్వలేరు కదా. బ్లాగ్ తీయనీకి శ్రీరామ్ ఉంటే శ్రీరామ్ తీస్తుండే బ్లాగ్. అయితే ఇప్పుడు నేను తీస్తున్నా. శ్రీరామ్ లేదప్పుడు నేను తీస్తున్నా బ్లాగ్. అరవింద్ కైట్ పెంచోడు అన్న వాళ్ళకి వేసాను. ఇక్కడ తెలుస్తున్నాను. అరవింద్ కైట్ గై అవుతుందా ఉంటుందా కామెంట్ చేయదు. అరవింద్ గై అవుతుందా ఉంటుందా చూసుకో. చెప్పాలంటే అరవింద్ అన్నది బాట్ మాత్రం ఎట్లయినా అరవిందనే పోతుంది అనుకుంటున్నాను. అరవింద్ రెడ్ కలర్. గైస్ మనము 400 సబ్స్క్రైబర్స్కి దగ్గర ఉన్నాం. డబ్బున సపోర్ట్ చేస్తే మనకి మళ్ళీ 400 అయిపోతుంది. గైస్ ఇట్లయితే మనం చేంజ్ చేస్తాం. అరవింద్ రిషికేష్ ఏమో బ్లాక్. గై అంట మళ్ళొక గై. నాలుగు గై అయింది నా చుట్టూ. గై అంట మళ్ళొక గై. నాలుగు గై అయింది నా చుట్టుకుంటూ. అరవింద్ ఎస్ అంటేనే వేస్తాడు. అరవింద్ రెడ్ కలర్ ఇదే. డీలే ఇస్తున్నారు అయితే అన్నప్పటి నుంచి డీలా అక్కించమని మళ్ళీ పూర్వ ఎగురేస్తుంది. ఎక్కించుకుని డీల్ వద్దు. ఏం కాదు.
అయ్యో తుమ్ముకుంటా మొత్తం ఇదంతా ఇక నేను చిక్కోడదంట మీరు డీల్ ఆకించా డీల్ మన చికెన్ కొడితే ఏం చేస్తాం నేను ఎవరు చుడుతుందేమో అని ఒక్కడే చేసుకుంటున్నా. వెళ్ళింది చిక్ వెళ్ళింది ఇప్పుడు ఎక్కడ వేసుకోయా థ్యాంక్స్. ఇంకో బ్లాక్ కలర్ కైట్ ఇంకేస్తున్నాడు గైస్ ఇప్పుడైతే ఎల్లో కలర్ కైట్ చూస్తాం. ఉమ్మడి రెడ్డికేదా నేను అది ఉమ్మడి మీరు లేచిందా దిగుందా గుంజు ఏమై అందుకే మంచిగా పట్టుకోవాలి. అరే అరవింద్ 2 కైట్లు ఉన్నాయి. అరే కింద నేను ఇటుకెళ్ళి గుంజుకున్నట్టు నీళ్ళొద్దు సాఫ్. మళ్ళీ ఒక కైట్ పింక్ కలర్ కైట్ గై చేసిరు అన్న వాళ్ళే మళ్ళా చూడండి గాయస్ ఈయనే మా సీనా ఇప్పటి నుంచి ఉంటాడు. ఇప్పుడే వచ్చిండు చక్రి పట్టిండు ఒకటి గై చేసిండు ఇప్పుడు చుడుతుండు అంతే. 3 పతంగులు గై చేసిండంట. అరవింద్ అన్న అయితే అప్పటి నుంచి ఎగ్రేస్తూనే ఉంటాడు. ఏం గాయస్ అప్పటి నుంచి పోతుండు ఆగిపోతుంది కోసిండు అంటే ఒక్క కైట్ కోసిండు గాయస్. అప్పటి నుంచి చెప్పుకుంటున్నాను గాయస్ ఒక్క కైట్ కోసి ఇప్పుడైతే చేస్తుండంట. ఇప్పుడు ఏడా అంటే అదే గాయస్ తోకది ఉంది చూడు ఇదే అదే గాయస్ సరైంది అన్నది చూద్దాం. ఇప్పుడు పెయింట్ చేస్తానంట. అన్న పోరాడండి ఆడు ఇప్పుడు గై చేయకపోతే మంచిగా ఉండదు. చూద్దాం గాయస్ పోయిండు అయ్యా అన్న అయ్యి డబ్బునయ్యి గై వేసిండు గాయస్. ఖుషి అయిపోతుండు గాయస్. కాలొక్క కైట్ గై వేసిండు ఇక ఆగుతలేడు. అవోడా గాయస్ సరే పోతుండ్రు కైట్ కనిపిస్తలేదో కనిపిస్తలే గాయస్. నేను అంటుంది గాయస్ చూసుకోండి ఆ బ్లూగా చేసేస్తున్నా చూడండి బ్లూ కలర్ దానికి వేస్తున్నాను. ఏడా నీకు కైట్ అవార్డు ఉంది గాయస్. అవార్డు ఇంకో కైట్ అంట. అదే గాయస్ బ్లూ కలర్ కైట్ రాజేంద్ర కైట్ ఆరెంజ్ కలర్ అదేదన్నది గుంజు అన్న గుంజన్న గయ్యేస్తావా నీది పోతుందా అన్న పోతుందా పక్క గయ్యేసింది గాయస్ మళ్ళీ గయా గై అందే కొడుతుంది గాయస్. అసలు ఉంటాయని అరవింద్ అంటారు అంత షో ఆఫ్ ఉంటుంది అరవింద్. పెయింట్స్ దాకా పోతాడు ఆగిపోతాడు అంతే. అరే బాయ్ గై కాకముందే గయాలు ఉంటుంటుంది గాయస్. ఏం చేస్తాం చూడు గాయస్ ఆయన పోయింది ఆయన అట్లా గయాలు ఉడుతుండు గై పోయింది ఓలా వేసాడు గాయస్ 4 చేసింది గాయస్. ఊర్లో కూడా గాయస్ ఎట్లా ఎగురుతున్నాయా ఊర్లో
కైట్లు కూడా ఉన్నాయి. కైట్లే మీకు అనిపిస్తలేదు అనుకుంటా గాయస్. చక్కగా అనిపిస్తారా గాయస్ ఈ ఫోన్లో? చూడు గాయస్, ఊర్లో అయితే పిచ్చి ఎగిరేస్తారు గాయస్. గాయస్ మీరెన్ని కైట్లు గై చేసిరో కామెంట్ చేయండి గాయస్. అరే నా దస్తి ఎట్లా కొడతారో చూపిస్తా. అయ్యో కొట్టనా దస్తి కొట్టనా? ఏమైంది? ఎంకల్కో కొంచెం ఎంకల్. ఓ గాయస్ చూడు ఎట్లా కొడతారో. ఓ దస్తి కొడతాడు గాయస్. ఉడాన్లా మాంజ కూడా కొట్టుకోండి గాయస్. అయ్యో కొట్టుకొని ఇగో బాబిన్ సగం అయిపోయింది. బాబిన్ అయిపోయింది గాయస్. ఇట పోతున్నా. అరే నా ఏడుకోతున్నాను. నవ్వుతుండు గాయస్. ఆ డబ్బు చూడు. అరే వా. అయ్యో మా అన్న అయితే బాబిన్తో ఎగరేస్తుండు. చూద్దాం. ఆ కైట్ అయితే ఎగురుతలేదు గాయస్. ఆ కైట్గా చుట్టుముట్టు తిరుగుతుండు. ఆ కైట్ ఏమో ఎగురుతలేదు గాయస్. ఊళ్ళో ఎవరు మీకు చూపిస్తున్నా. అన్నీ ఇట్లా కైట్లే ఇలా కనిపిస్తలేదు గాయస్. కానీ మీరు ఊర్లకి ఒర్రి తుంకుతా ఇట్లా ఏమైనా ఇట్లా కైట్లు కనిపిస్తాయి. ఎగురేస్తారు గాయస్. ఊర్లో ఒక బాగానే ఎగురుతున్నాయి గాయస్. అసలు అరే దాన్ని ఇప్పుడు కన్నాలు కడుతుండు. ఓదన్నా కైట్ అది కైట్ ఎవరిదన్నది ఆయన కదే. గాయస్ అరవింద్ అన్న కైట్ గాలికి ఎగిరిపోయింది గాయస్. ఇక గాయస్ మీకు కనిపిస్తుందేమో. దుంకి తెచ్చుకుంటావా? ఓ అలా అన్న వాళ్ళు ఉన్నారు గాయస్. ఇలా గాయస్ ఓకే శాంసంగ్ గాయస్. ఆయనేమో బంటన్నా. బంటన్నా గాయస్. అయినా అరే చక్రవర్తి గాయస్. ఈయన బంటన్న, ఈయన శివన్న. ఈయన చూడు గాయస్. ఈయన వైట్ కలర్ టీ షర్ట్ వేసుకుని చూడు గాయస్. ఆయన శివన్న. ఆయన తెల్లదనంతో ఎగరేస్తుండు శంకరన్న. శంకరన్న ఐజాబు శంకరన్న. హరిధన్న దగ్గర కైట్లు అయిపోయినాయని హరిధన్న దగ్గర కైట్లు ఏం చేస్తున్నావు? నా పతంగ్ తీసుకోండి గాయస్. హరిధన్న నా పతంగ్ తీసుకొని చూడండి గాయస్ దొంగ లేక కట్టుకుంటుండు గాయస్. అప్పటి నుంచి తనలాడి ఇగో గాయస్ మా అన్న అయితే ఎగిరేసిండు. ఆ కైట్ ఏడా కనిపిస్తుంది. కైట్ చూపాలి ఆగా నువ్వు ఎట్లా ఎగేస్తుంటారు మనోడైతే. బాబిన్కి చెప్పి ఎగేస్తుంది మనోడైతే గాయస్. మీకు కనిపిస్తా లేదా? కింద కొంచెం బాబు నేను చూపిస్తాను గాయస్. తనలాడి అన్న కైట్ కింద కొంచెం తనలాడి అన్న కైట్ గాయస్. ఇదో తనలాడి చూడు గాయస్ పోతుండు పేజ్. చూడు గాయస్ ఎట్లా ఎగిరేస్తారు. ఇదో ఇటు సైడ్ పుండి ఇటు సైడ్ ఇది అట్లా ఎందుకు ఎగిరిస్తున్నానా? ఏం చెప్తాం గాయస్, కొత్త టెక్నిక్ మీరు బి ట్రై చేయండి గాయస్. పతంగు
గైస్ మన యూత్ అయితే ఇగో చూసుకొచ్చి అయితే ఎగ్గొస్తుండు ఇగో బద్రి ఇగో ఆయన పతంగా అయితే బాగుంది కనిపిస్తుందిగా చూసుకొచ్చి బద్రి అయితే పెయిన్ చేసినాడా గుంజుతుండు ఇగో ఎల్లో కలర్ అయితే బద్రి వచ్చేసాడు గయ్య అయితే వేసేసారు బద్రి అయితే గాయస్ ఆడైతే పెంచ్ అవుతుంది మా అన్నకి ఇంకా కష్టం అని ఉంటుంది ఆయనకి పెంచ్ అవుతుంది మా అన్నకి అయితే మీదికి పోతుంది ఆ గన్నాలు మా అన్నకి కైట్ ఎక్కడికి వస్తలేదు చూడు గాయస్ గైస్ ఆడ వస్తుంది మరి ఉమ్మ అన్న అయితే ఆడ చెప్పనా అయ్యో ఏమన్నా చెప్పమంటే నాకు వస్తలేదు నాకు నచ్చొస్తుంది అంటారు గాయస్ చూడు గాయస్ చూడు ఏమైంది ఏమన్నా అంటే వీడియో ఆఫ్ అంటారు గాయస్ అలా ఒకసారి నువ్వు మాట్లాడితే ఆడియన్స్ జరా మంచిగా ఫీల్ అవుతారు ఒక్కసారి మాట్లాడు నీ భాషలో మాట్లాడు ఒకసారి మాట్లాడరా పెద్ద పతంగ్ గాయస్ ఏడికెన్నో గయ వస్తుంది అటు పోతుంది అయ్యో అసొంటి గైడ్లు గైన గైడ్లు పోయి పట్టుకుంటారు గాయస్ సరే ఉందనా ఇప్పటికి ఎన్ని పట్టుకున్నావు కొడుతుండే దీక్షిత్ బాయ్ ఇగో అయితే శివన్నది దాని పైన బద్రీ చూసుకోవచ్చు ఇదైతే బద్రీ పతంగు ఆ పూడ ఇంత లేడు పతంగా ఎక్కేస్తుంది పూడని అయితే ఇగో బద్రీ అయితే ఎగ్గేస్తుంది పతంగు ఇగో డిస్కస్ అయితే ఏదో వేస్తుండు పతంగ పట్టుకొని రిషి ఏం చేస్తున్నావు రిషి ఏం చేస్తున్నావు అవి మంటుంది కాసి ఇట్లా అని బద్రీ అయితే ఎగ్గేస్తుంది కానీ పతంగ అయితే ఆడుంది ఇగో జూమ్ చేస్తున్నా అవి రోగటే కొడుతుంది బద్రీ పతంగ ఆడుంది బద్రీ అయితే గాయస్ పెంచింగ్ ఈ కైట్ చూడండి ఈ కైట్ ఎగురుతుందా లేదా ఎప్పుడు ఈ కైట్ సగం ఎగిరిపోయింది అరవింద్ అయితే గట్టి ఎగురుతుంది అంటుంది మళ్ళీ ఎగురుతుంది అరవింద్ దగ్గర కదా ఎగురుతుంది అంట ఏమో మళ్ళీ అది ఇంకా తెలియదు ఇగో ఇంక చక్రి పట్టుకోవాలి ఇంక ఎగిరినీకే రాదు ఇంక ఎగిరింది మాకు అయితే ఎగురుతుంది నువ్వు ఎగిరేసుకుంటా ఇక బాయ్ బాయ్ అలా గైస్ ఇప్పుడైతే మా పతంగా అయిపోయి అన్నీ ప్యాకప్ చేసుకున్నాము మనం చీకటి అయిపోతుంది ఎట్లా రేపు మా పతంగా అయితే అన్నీ అయిపోయింది పతంగా మిగిలింది ఒక చిన్న ఇప్పుడైతే ఎగేస్తున్నాం 25 అంట
న్యూ ఇయర్ అంట, హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళీ రేపు ఎగరేస్తాం మళ్ళీ. ఇవైతే ఎగరేస్తాం ఒక పతంగ అయితే లాస్ట్ది. కర్నాలు కడుతూ పతంగులు అయితే ఎగురుతుంది. మొత్తం పిట్టల లెక్క ఎగురుతున్నాయి వచ్చాయి. ఇదే మస్తు కైట్గా చేసినాము బాక్స్ పెట్టింది. ఈయనే వేసిండు. కొంతమంది కైట్లు లేక ఏడుస్తారు. నీ కైటైనా లెక్క కైట్ అనేది వేరే కొట్టింది బాట్ కాడు. రెండు కైట్లు ఇప్పుడు కైట్లు లేవు, అయితే పతంగ రెండు అయిపోయినాయి. మీకు ఈ వీడియో రేపు మళ్ళీ కొనుక్కోవాలి. ఉన్నాయి పతంగి ఉన్నాయి కానీ మాంజా లేదు. రేపు మళ్ళీ ఎగిరేయాలి. రేపు మాకు రేపు లాస్ట్ డే కదా కనుమ, రేపు ఎగిరేస్తాం. దిస్ బై గోయింగ్ టు బొల్లారం టుమారో. వచ్చి ఫోటోస్ తోటి బొల్లారం కదా కలుసుకోవచ్చు. సరే బాయ్. మన మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్, కామెంట్. బాయ్ బాయ్. ఇంత మా బాబుని అయితే చూసుకోవచ్చు. ఇంత లాస్ట్గా లాస్ట్ బాబిన్ ఆ బాబుని రేపు ఉండేది మొత్తం స్కై ఎట్లుందో ఎట్లా కాలే మా శివన్. బాయ్.